ఎవరు నిన్ను ప్రేమించట్లా, ఎవరు అర్థం చేసుకోవట్లా, ఎవరి స్వార్థం వాళ్ళదే. నిన్ను ప్రేమించే వాళ్ళు ఈ ప్రపంచంలోనే లేరు, ఈ లోకంలోనే లేరు. వేస్ట్ ఇదంతా. చచ్చిపో. నువ్వు చచ్చిపోతే అప్పుడు అర్థమైంది ఒక్కొక్కరికి. ఆత్మహత్యకు నీ మనసును రేపుతా ఉంటాడు. ఎవ్వడు నిన్ను మోసపుచ్చకుండా జాగ్రత్త పడు, తావివద్దు. చావు అనే స్వరం నీకు వినపడితే నువ్వు చావురా సైతానను, నువ్వు చావురా దయ్యమా, నేనెందుకు చావాలరా? నేనైతే చావును, బ్రతికి ఉండి నా దేవుని క్రియలు వివరిస్తాను. బాధలైతే పడతా, అప్పులైతే పడతా, నిందలైతే పడతా, అవమానమైతే పడతా. నా దేవుని సెలవు లేకుండా ఏదొచ్చిందిరా నాకు? నా దేవుని అనుమతి లేకుండా ఏదొచ్చింది నాకు? ఇవన్నీ వచ్చినాయంటే ఆయన సెలవుతో వచ్చినాయి. ఆయన ఎందుకు సెలవిచ్చాడు? నన్ను ప్రేమించి నా మంచి కోసమే సెలవిచ్చాడు. ఇవన్నీ నాకు మేలే చేస్తాయి. దూషించారా? నా మేలుకే. నిందించారా? నా మేలుకే. లేనిపోని నిందలు కల్పించారా? నా మేలుకే. అవమానంగా హేళన చేసి మాట్లాడుతున్నారా? నా మేలుకే. నన్ను విరిగి నలిగిన అనుభవంలోకి తీసుకెళ్ళడానికే. ఇవన్నీ నా మంచిగా వస్తాయి. నేనెందుకు కృంగిపోవాలి? నేనెందుకు చావాలి? నువ్వు చావు. నాకు ఇలాంటి ఆలోచనలు పుట్టిస్తున్న దయ్యమా, నువ్వు చావు. నువ్వు పో నరకానికి, పాతాళానికి. నన్ను భూమి మీద పుట్టించింది ఆయన, నాకు ఈ జీవితాన్ని ఇచ్చింది ఆయన, నా జీవితంలో ఈ పరిస్థితులు రప్పించింది ఆయన, సమయం వచ్చినప్పుడు నన్ను తిరిగి పిలిచేది ఆయన. ఆయన చేసిన దాకా నిరీక్షిస్తా, ఆయన వైపే చూస్తా. ఎవ్వడును మిమ్మల్ని మోసపుచ్చకుండా జాగ్రత్త పడండి. ఈ అప్పులు తీరవు, నువ్వు ఒడ్డున పడవు, నీకు న్యాయం జరగదు, చావు. ఎందుకు తీరవు? నేను బలహీనుండే కావచ్చు, నా దేవుడు బలవంతుడు. నా కోసం ఒక్క ఈల కొడితే చాలు, నా దేవుడు నన్ను వైపుల నుంచి సహాయం పరిగెత్తుకుంటా వచ్చేది. ఈరోజు నీ పరువు అంతా పోయింది, ఏంటి పరువు? చాలామంది ఇక్కడే నీ పరువు పోయింది, చావంటే సావటానికి దిగుతారు. నిన్నెవడో ప్రేమించట్లా, చావంటే చావటానికి దిగుతారు. ఏం పరువు అమ్మా? అసలు పరువు ఫీల్ అవ్వాల్సింది మనమా, మనందరికంటే ముందు ఏసయ్యా? పెద్ద చెప్పండి అమ్మా. ఏసైకి మించిన పరువు ఏడిచిందా నీకు? రాజాది రాజు, కెరూబులు, శరాబులు, దూతలు, మహాదూతల చేత నిత్యం కీర్తించబడి ఆయనే అదంతా మహిమంతా వదిలిపెట్టి తను రిక్తం చేసుకోవడానికి వచ్చి భూమి మీద ఉమ్ములు సహించి, పిడిగుద్దులు తిని, ముఖం మీద వెంట్రుకలు పెకలింపబడి, దూషింపబడి, దారుణంగా మాటలు పొంది, పిడిగుద్దులు తిని ఎంత అవమానం పొందాడు. ఈరోజు ప్రిస్టేజీ, పరువు, అది ఇదని ఏదో పిచ్చి మాటలు మాట్లాడే వాళ్ళు కొంతమంది ఉంటారు. నా పరువు అంతా పోయింది, నాకు దారుణమైన అవమానం జరిగింది. నీ బొంద జరిగింది. ఎవరికంటే ఎక్కువ, ఎవరికంటే గొప్ప? నువ్వు ఏసై కంటే గొప్ప? ఈ ప్రపంచంలోనే ఆయన కంటే గొప్పవాడు లేడు. అలాంటి గొప్పవాడే అవమానాలన్నింటినీ ఆనందంగా స్వీకరించినప్పుడు, ఒక అవమానాన్ని నీకు గిన్నెలో పోసి ఇచ్చాడు అనుకో, ఎవరో నిన్ను అవమానపరచడానికి ఒక పాత్ర ఇచ్చాడు నీకు, ప్రభువు నీకు ఇచ్చింది తాగవా? చస్తావా? ఇప్పుడు అవమానం అనే దాన్ని పోసి ఇచ్చాడమ్మా ఒక దశలో నీకు, ఇప్పుడు ఇచ్చాడు అనుకో, ఏమన్నా నువ్వు? నా ప్రభువుకు తెలియకుండా నాకు ఇది జరిగిందా? పర్వాలేదు, ఆయన నాకు ఇచ్చిన గిన్నెలో నేను త్రాగకుందునా? ఆయన చిత్తమే.